ఒక విషయం గురించి అయితే మాట్లాడుకున్నాం. అది ఏంటి అంటే, 'దేవరా' మూవీ టీమ్ అయితే అభిమానులందరికీ ఒక విధంగా పండగ చేసుకోండి మేమిచ్చే అప్డేట్స్ ద్వారా అనే విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, 'దేవరా' సెకండ్ సింగిల్ ఇలా రిలీజ్ అయ్యి ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్, ఒక మంచి ఫీల్‌ని ఎలా అందించిందో లేదో మన 'బైరా'n అయితే దింపారు భయ్య. 'బైరా'n' దింపిన అదే 'బైరా' గ్లిప్స్‌నైతే రిలీజ్ చేయడం జరిగింది. ఆ 'బైరా' గ్లిప్స్ ఇలా ఒక్క రోజు కూడా గడవట్లేదు. అప్పుడే 'దేవర' మూడో సాంగ్ అయితే మన ముందుకు వచ్చేస్తుందని ఒక చిన్న న్యూస్ అయితే బయటపడింది భయ్య. అది ఎవరు బయట పెట్టారంటే, ఆ 'దేవర' మూవీ టీమ్‌లోని వర్క్ చేసే ఒక పర్సన్ అయితే ట్విట్టర్‌లో ఈ విధంగా అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఆగస్టు 20వ తారీఖునైతే 'దేవర' మూడో సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఈ సాంగ్ 'దేవర' యొక్క రౌద్రాన్ని, 'దేవర' యొక్క ఎమోషన్ సీన్స్‌ని ప్రతి ఒక్కరి గుండెకు హత్తుకునేలా చేసే ఆ సాంగ్‌లో ఉన్న ప్రతి సన్నివేశాన్నయితే మీ ముందుకు తీసుకువస్తుంది. మూడవ సాంగ్‌లోనైతే అనేసి ఆ పర్సన్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇంకా మందులో అనిరుద్ అయితే ఈ ఈ సెకండ్ సింగిల్ ఏ విధమైన కాపీ అన్నారో ఆ సాంగ్‌కైతే ఖచ్చితంగా మీ అందరికి "అరెబ్బా! సూపర్‌రా! ఇందుకే కదా మన అనిరుద్‌ని తీసుకున్నారు" అనే విధంగా కొట్టాడు భయ్యా అనేసి అయితే మన ఆ పర్సన్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇంతకీ ఆ పర్సన్ అంటే ఆ మూవీ టీమ్‌లోనే ఒక కెమెరామన్ అంట బ్రో. మరి ఆ విధంగా అయితే మనకి న్యూస్ వచ్చింది. ఇక విషయంలో పోతే మన 'దేవరా' మూవీ అయితే మన సెప్టెంబర్ 27వ తారీఖునైతే రిలీజ్ అవుతున్నట్లు మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ అనిరుద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ కాపీ ట్యూన్ నుంచి ఒక మంచి సాంగ్‌నైతే మళ్ళీ మన ముందుకు తీసుకువస్తున్నాడు అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత పెద్ద న్యూసు. సెకండ్ సింగిల్ అంత పెద్ద వైరల్‌గా మారింది అంటే అనిరుద్ గారు అంత గట్టిగా కొట్టారు అని అనిరుద్ గారు కాపీ చేశారని ఒప్పుకున్నారు కదా! మొత్తానికి ఒప్పుకున్నారనుకోండి. కానీ నేను ఈ కాపీ చేశానని ఇంతమంది ముందు ముద్ర పడిపోయిన తర్వాత నాకంటూ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. 'జైలర్‌లో' నేను ఏ విధంగా కొట్టాను బ్యాక్‌గ్రౌండ్ ఒక్కొక్కరికి పూనకాలు వచ్చాయి కదా! అదే రేంజ్‌లోని ఈ సాంగ్‌కి ఈ మూడవ సాంగ్‌కి కూడా నేను కొట్టబోతున్నాను అనైతే ఆల్రెడీ ప్రకటించారు కూడా ఫ్రెండ్స్. ఎందుకంటే మూవీ ఎప్పుడైతే తీసుకుందో ఆ రోజే మనకు గట్టిగా ఉంటదని తెలిసిపోయింది. ఇతను మన ఈ మూవీ టీమ్‌లో ఒక పర్సన్ చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే మీ అందరూ ఆ విధంగా కాపీ అన్నారు కదా! మీకైతే ఖచ్చితంగా ఈ సాంగ్‌తో సమాధానం దొరుకుతుంది అనని ఆ పర్సన్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మీరు మరి ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఖచ్చితంగా ఈ సాంగ్ కోసం అయితే గట్టిగా వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దేవర యొక్క రౌద్రాన్ని, దేవర యొక్క మంచితనాన్ని, ఇంకా దేవర యొక్క ఆహ్, ఒక విధంగా ఉంటది కదా పర్సనాలిటీని. ఆ విధంగా మొత్తాన్ని చూడడానికైతే నేనైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. మరి మీరెంత వెయిట్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేసి